మన టీవీ6 న్యూస్ కు స్వాగతం. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధిలోని రిజర్వ్ ఫారెస్ట్ లో కొలువై ఉన్నటువంటి శ్రీ నీలాద్రీశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని స్వామివారికి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది. సుమారు 2 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. ఉత్సవ కమిటీ సభ్యులు, ఎండోమెంట్ అధికారులు భక్తులకు కావాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తుల మనోభావాలు ఏంటో ఇప్పుడు మనం భక్తులు మాటలని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమ శివాయ. నా పేరు వనమావాసు, మాది సద్దుపల్లి అండి. నేను గత 35 సంవత్సరాల నుంచి ఈ గుడికి వచ్చి వెళ్తుంటాను. చాలా మహిమాత్మకమైనటువంటి గుడి. ఎప్పుడో కాకతీయుల కాలం నాటి కట్టించినటువంటి గుడి, చాలా ప్రతిష్టతో కూడుకున్నటువంటిది, చాలా విశిష్టమైనటువంటి. మానవులందరూ కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళిన వాళ్ళ యొక్క కోరికలన్నీ ఇక్కడ భగవంతుడు తీరుస్తాడనే నమ్మకంతో గత ఎప్పటి నుంచో ప్రసిద్ధికెక్కినటువంటి గుడి. కావున ఈ భక్తులు కూడా విపరీతమైన రద్దీతో రోజు ఈ పండుగ నాడు దాదాపు లక్షలాది మంది వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం జరుగుతుంది. వారి యొక్క కోరికలు, కష్టాలు ఉన్నటువంటి అన్ని కూడా తీరుస్తారనే నమ్మకంతో వచ్చి వెళ్తడం జరిగింది. కావున వారందరికీ కూడా మనస్ఫూర్తిగా భగవంతుడు కోరుకున్నాను. మొదటగా టీవీ6 వారికి నమస్కారం. నా పేరు కేసర వెంకటేశ్వర రెడ్డి, కల్లూరు, నారాయణపురం. ఈ పవిత్రమైన నీలాద్రి టెంపుల్ గురించి చెప్పాలంటే నా చిన్నతనం 6వ సంవత్సరం వయసు నుంచే నాకు గుర్తుంది ఇక్కడ రావటం. మహిమల గల టెంపుల్ ఇది. ఏ కోరిక కోరుకున్నా కానీ భక్తుల కోరిక తీర్చే ఈ నీలాద్రి ఈశ్వరుడు అందరినీ విన్నట్టుండి కాపాడుతుంటాడు. శివాజీ అండి, నా పేరు శివాజీ అండి. ఇట్లా ఇక్కడ నీలాద్రి గుడికి వచ్చాను. దర్శన భాగ్యం అంత మంచిగా జరిగిందనే కానీ ఇక్కడ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, చిన్న చిన్న ఇబ్బందులు. అవేమిటంటే ఈ ఆలయ ప్రాంగణంలో ఎక్కువ ఈ రంగుల రాట్నాలు ఇవన్నీ పెట్టి భక్తులకు కొంచెం అసౌకర్యంగా ఉంది. ఎట్లాంటి అన్నిటి కాకుండా ఇలా కమర్షియల్ గా ఆలోచించకుండా భక్తుల సౌకర్యార్థం ఉన్నప్పుడు ఎదురుకొండ గుడికి ప్రాంగణానికి ఎదురుకొండగా ఉన్న ప్లేస్ అంతా కూడా కొంచెం ఖాళీగా ఉంచినట్టయితే బాగుండేది. ముఖ్యంగా ఈ నీలాద్రి దేవాలయం, ఈ నీలాద్రీశ్వరుడు ప్రాచీన దేవాలయం అండి. కాకతీయుల నాడదని మన పెద్దలు చెప్పేవాళ్ళు. ఇది చాలా ప్రాచుర్యం పొందింది. విశేష ప్రజలు కూడా ఈ రోజు తిరునాళ్ళకి 24 గంటలు జరిగే జాతరకు కూడా 2 లక్షల పైచీలకు కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు. మరియు ఇక్కడ ఈఓ గారు కానీ, చైర్మన్ గారు కానీ, మన పోలీస్ సిబ్బంది కానీ మరియు ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా చాలా చక్కగా కూడా ఏర్పాట్లు చేశారండి. ప్రజలకు కూడా ఏ ఇబ్బంది అవసరం జరగకుండా కూడా చాలా బాగా దర్శనాలు జరుగుతున్నాయండి. ట్రాఫిక్ కూడా ఏ ఇబ్బంది ఏం లేదు. ఎప్పుడు లేని విధంగా పోలీసులు కూడా ఈసారి బాగా సహకరించి మంచిగా దీన్ని సక్సెస్ చేయడానికి మంచిగా ఊళ్ళుతూ మంచిగా చేస్తున్నారండి. మరి ఇక్కడ మహాన్నదానం కూడా 30,000 మంది పైచీలకు భక్తుల సహాయ సహకారాలతో అన్నదానం జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి కూడా భక్తులు చాలా విరాళాలు అందించారండి. మరియు మా సెంట్ క్లాస్ హెల్పింగ్ హ్యాండ్స్ 8990 బ్యాచ్ తరఫున స్వచ్ఛందంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మధ్య పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మరియు ఈ రోజు ఇక్కడ కొంతమందికి యాపిల్స్ కూడా పంచుదామనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నామండి. నా పేరు వర్ష. మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తున్నాం. రామవరం నుంచి ట్రావెల్ చేసి దర్శనం బాగా జరుగుతుంది. చాలా బాగా ఎంజాయ్ చేసాం. రష్ మాత్రం చాలా బాగుంది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నేను ఎవ్రీ ఇయర్ ఇక్కడ వస్తాను. నేను రామవరం నుంచి ట్రావెల్ చేశాను. ఇక్కడ బాగా జరుగుతుంది. రష్ కూడా బాగున్నారు. ఎవ్రీ ఇయర్ ఇక్కడ వస్తుంటే చాలా బాగా ఆనందం ఉంటుంది. చాలా బాగుంది. ఓం నమ శివాయ.